కేవలం స్వలాభం కోసం రాజకీయాలు చేస్తూ కబ్జాలు దౌర్జన్యాలు చేస్తున్న నాయకులను ప్రజలు దూరంగా పెట్టాలని వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని ఉద్దేశించి మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. టీజీ వెంకటేష్ జన్మదిన సందర్భంగా వివాహ బంధంతో ఒకటైన 60 జంటలను ఆయనతో పాటు మంత్రి టీజీ భరత్ కుటుంబ సభ్యులు ఆశీర్వదించారు. ఒక్కో జంటకు 80,000 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. నూతన జంటలకు పుష్పగుచ్చాలు అందజేసి ఆశీర్వదించి వారితో గ్రూప్ ఫోటో దిగారు. గెలిచినా ఓడినా సేవ చేస్తామని మంత్రి టీజీ భరత్ అన్నారు. రాజకీయాల్లో స్వార్థంతో బురద చెల్లేవారు ఉంటారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని టీజీ వెంకటేష్ హితవు పలికారు. ఒక చైల్డ్ అనేది పోయింది, 2 ఈజ్ బెటర్, 3 ఈజ్ సూపర్ అని చెప్తారు. సో అందరూ కూడా ఆ 1 అనేది మైండ్ నుంచి తీసేసి హ్యావ్ మోర్ చిల్డ్రన్ అనేది కాన్సెప్ట్. ఎందుకంటే పాపులేషన్ నుంచే ఈ రోజు మన ఇండియా స్టేబుల్ ఉంది. మా ఫాదర్ టీజీవీ గ్రూప్ నుంచి ఎల్లప్పుడూ సేవ చేస్తూనే ఉన్నామండి. వెదర్ వీఆర్ వన్ ఇన్ ఎలక్షన్, నాట్ విన్నింగ్ ఇన్ ఎలక్షన్, డజంట్ మ్యాటర్. 6 సార్లు నుంచినా 3 సార్లు గెలిచాం, 3 సార్లు ఓడిపోయాం. నెవర్ ఓడిపోయినామని చెప్పి సేవ చేసేది బంద్ చేసింది అది ఎప్పుడు చేయలేదు. అది మీరు గ్రహించాలా, గుర్తు పెట్టుకోవాలనేది రిక్వెస్ట్ చేస్తున్నాం. మసాలాలు అవన్నీ చేసే వాళ్ళకి కొద్ది దూరం పెట్టాలా, ఎందుకంటే వాళ్ళు ఓన్లీ షో పుట్టప్ ఉంటాయి కొంతమంది, బట్ రియలిస్టిక్లీ దే రియల్లీ డోంట్ డూ ఎనీథింగ్. ఎంతో మంది ఎగిసిపడినారు, వాళ్ళకందరూ ఎక్కడి దారిలో చూపడం జరిగింది. మరి మళ్ళీ ఎగిసిపడితే బాగుంటుందని మీడియా ద్వారా వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. వాళ్ళకి ఏం లాభాలు ఉండదు, కబ్జాలు చేయడం తప్ప, లేక పొలిటికల్గా వచ్చి డబ్బులు సంపాదించేది కాక. మీరు చూడండి, కర్నూలులో పోటీ పడేదానికి వచ్చిన నాయకులు కానీ, మొన్న తాగుబోతలకు వచ్చిన వాడు కానీ ఏదైనా వ్యాపారం చేస్తారా, ఉద్యోగం చేస్తారా, వ్యవసాయం చేస్తామంటే దోచుకోవడం తప్ప వేరే ఏమీ ఉండదు.